సో ఆల్రెడీ బీజేపీ అధ్యక్షుడిని హైకమాండ్ డిసైడ్ చేసింది. డెఫినెట్గా ఇప్పుడు ఏదైనా రాజకీయాల్లో పదవుల మీద ఇంట్రెస్ట్ లేనివాడు ఎవరు ఉంటారు? బీసీ వ్యక్తికి ఇక్కడ ఇచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది? ఒక దగ్గర ఓసీ ఇచ్చినంత మాత్రం బీసీలు పక్క పెట్టినట్టు కాదు కదా. మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ. ఓకే, ఎమ్మెల్యే కూడా వద్దన్నాను, కానీ పార్టీ చేయమని చేశాను. మీకు ఒకవేళ ప్రెసిడెంట్ అవకాశం వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎంతో కొట్లాడాలి, అక్కడ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్, రెండు పార్టీలు మీరు హ్యాండిల్ చేయలేస్తారా? చొక్కాలు చింపుకోవడము, తిట్టడము, బూతులు మాట్లాడటము అగ్రెసివ్ కాదు. మా బండిసంజయ్ గారు ఎప్పుడు అంటుంటాడు. ఈటల పేరు ఆడ షీల్డ్ కవర్లో ఉందని చెప్పి ఒక చర్చ వస్తుంది. మా అధిష్టానం లీగల్ ఇచ్చే అధిష్టానం కాదు, ఆ షీల్డ్ కవర్ కలిసిన మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్దే. ఆ పదవి కోసమే మిమ్మల్ని ఖాళీగా ఉంచాలనే ఒక చిన్న సమాచారం ఉంది నా దగ్గర, మీరు ఓపెన్గా చెప్పండి, నో ప్రాబ్లం. నా ఉద్దేశంలో దట్ విల్ డ్యామేజ్ ది పార్టీ మోర్ దెన్ బెనిఫిటింగ్ ఏ పర్సన్. 10 నెలల రేవంత్ పాలనపై మీరు ఏం చెప్పదలుచుకున్న చివరి చెప్పండి. నిజంగా బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే ఆ 4% ముస్లిం రిజర్వేషన్ మీరు తీసేయండి. ఓల్డ్ సిటీలో చాలామంది పార్టీ ఎన్నికల్లో మంచి ఫలితాలు తీసుకురాబోతున్నారని ఒక చర్చ ఉంది మీద, మీరైతేనే మెయింటైన్ చేయలేస్తారు. అటువంటి అభిప్రాయం నా మీద ఉంటే వాళ్ళకి నేను ధన్యుడిని, వాళ్ళకి నిజంగా నేను నమస్కరిస్తాను. నమస్తే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? సో ఇదే చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇక్కడ బీజేపీ 8 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్సభ స్థానాలు గెలిచింది. సో దాంట్లో భాగంగానే పెద్ద ఎత్తున ఆశావాహులు కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. సో ఇందులో ముఖ్యంగా మొన్నటి వరకు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, సో మళ్ళీ బండి సంజయ్ పేరు, అరవింద్ పేరు, ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా కొత్తగా రీసెంట్గా ఒక పేరు తెర మీదకి వస్తుంది, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు. సో చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు. బీజేపీలో చివరి నిమిషంలో ఎవరెవరికి పదవులు దొరుకుతాయి కూడా ఎవరికి ఊహించకుండా పదవులు వస్తుంటాయి. మాట్లాడదాం. రామచంద్రరావు గారు ఉన్నారు పాటు. నమస్తే రామచంద్రరావు గారు. కొత్తగా మీ పేరు తెర మీదకి వస్తుంది. మొన్నటి వరకు అంటే సీనియర్ల పేరు వచ్చింది, తాజాగా మీ పేరు వస్తుంది. నమ్ముతున్నారా? గట్టి విశ్వాసంగా ఉన్నారా? అంటే కొత్తగా ఏం లేదు, ఫస్ట్ నుంచి కూడా మన పేరు ఉన్నది. ఉన్న వాటిలో మనకు 40 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసినాం కాబట్టి, గతంలో కూడా ఏ పదవులు కూడా తీసుకోకుండా పార్టీకి పనిచేసినాం కాబట్టి ఏదైనా ఛాన్స్ ఉంటుందని చెప్పేసి కూడా ఒక ఊహాగానం నడుస్తున్నాయి. వాస్తవానికి ఓకే, నేను ఎవరిని అడిగింది లేదు. పార్టీ నా ఒక పనితీరుని, నా ఒక పార్టీలో ఉన్నటువంటి సీనియారిటీ బట్టి నాకు ఇస్తే నేను పార్టీ పగ్గాలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఇంట్రెస్టెడ్ అయితే ఉన్నారు కదా. డెఫినెట్గా ఇప్పుడు ఏదైనా రాజకీయాల్లో పదవుల మీద ఇంట్రెస్ట్ లేనివాడు ఎవరు ఉంటారు? ఇప్పుడు పదవి అయినా ఇంకేదైనా ఉండాల్సిందే. అదే దట్ ఈస్ ది డ్రైవింగ్ ఫోర్స్ కదా. మనం ఒక పార్టీలో యాక్టివ్ పెట్టడానికి కారణం ఏంది? ఏదో పదవి వస్తే ఇంకా మంచి పని చేస్తుంది అంతే. కాబట్టి మనము ఆ ఒక దృష్టితో పార్టీకి ఇన్నాళ్ళు సేవ చేసాము, ఇంకో కొత్త రెస్పాన్సిబిలిటీలో ఇంకా సేవ చేద్దాం అనేది ఆలోచన. సో ఆల్రెడీ బీజేపీ అధ్యక్షుడిని హైకమాండ్ డిసైడ్ చేసింది. సీల్డ్ కవర్లో ఒక పేరు కూడా ఉంది. ఆ పేరు ఆల్రెడీ మీ పార్టీ నాయకులకు లీకేజీలు కూడా ఇస్తున్నారంట. మీ పేరు ఉంటుంది అనుకుంటున్నారా? వేరే ఇంకా పేర్లు ఏమన్నా వచ్చా? నేను అటువంటి మా పార్టీ సిస్టమ్ లేదు. ఇప్పుడే పార్టీ సంస్థాగత అంటే ఎన్నికలకు తయారీ అవుతుంది. మొన్న ఒక మెంబర్షిప్ క్యాంపెయిన్ నడిచింది. 10th వరకు దాన్ని మళ్ళీ పొడిగించడం జరిగింది. పార్టీలో సిస్టమ్ ఏంటంటే, ఫస్ట్ మెంబర్షిప్ అయిన తర్వాత దాంట్లో బూత్ కమిటీలు వేస్తారు. బూత్ కమిటీ ఎన్నుకున్న తర్వాత మండల్ కమిటీ అయిన తర్వాత జిల్లా కమిటీ, జిల్లా తర్వాత స్టేట్ తర్వాత నేషనల్. ఇది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఇంకా బూతే స్టార్ట్ కాలే కదా. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఊహాగానాలు, మీడియాలో రకరకాల కథనాలు, కొంతమంది వాళ్ళే ప్రమోట్ చేసుకోవటము, వాళ్ళ మనుషులతో చెప్పించుకోవటము, ఇవన్నీ పార్టీలో ఎప్పుడు లేని కల్చర్. మన దగ్గర మా పార్టీలో నేను అవుతున్నాను అట్లా ఉండదు. పార్టీలో లాబింగ్ చేసో లేకుంటే ఇటువంటి ఒక ఈకో సిస్టమ్ డెవలప్ చేసి యూట్యూబ్ ద్వారా దాని ద్వారా ఇవన్నీ పార్టీలో నడవదు. నేను దానికి ఒకటే కారణం చెప్తా, ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. అటు ఎల్కే అద్వానీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు అటువంటి హేమీలు ఉండగా భారతీయ జనతా పార్టీలో ఒక ఎమ్మెల్సీగా ఒక వ్యక్తి, కేవలం స్టేట్ పాలిటిక్స్కే ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తిని పార్టీ పికప్ చేసి నేషనల్ ప్రెసిడెంట్ చేసింది పోస్టర్ బాయ్ నితిన్ గడ్కరీ గారిని. ఎక్కడ చూసినా మీరు యు ఆర్ నాట్ సీన్.
కేవలం బీజేపీలో మీకు ఇంతకుముందు ఓపెనింగ్ చెప్పాను, అదే బీజేపీలో ఎప్పుడు ఏమైతే తెలియదు అని చెప్పి. ఎవరు ఊహించని వ్యక్తులకి చివరి నిమిషంలో పదవులు వస్తుంది. నేషనల్ ప్రెసిడెంట్ అండ్ నితిన్ గడ్కరీ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెసిడెంట్స్ ఫర్ ది బీజేపీ. సో నేనేమంటున్నానంటే రాజ్నాథ్ సింగ్ గారు చేశారు, అమిత్ షా గారు చేశారు. అమిత్ షా గారు బ్రహ్మాండమైనటువంటి ఒక పార్టీని హైప్ తీసుకురావడం జరిగింది. సో ఈ రకమైనటువంటి ఒక ఆలోచన ఎప్పుడు ఏమవుతుంది ఎవరికి తెలియదు. పార్టీ పికప్ కూడా ఎట్లా చేస్తుంది అంటే పార్టీకి ఎంత టైం ఇస్తాడు, పార్టీకి ఇన్నవల్ల ఇది ఉంటుంది. ఇప్పుడు కులాల ఆధారంగా, మతాల ఆధారంగా, లేకుంటే ఇంకా ఆధారంగా ఉండదు. ఇక్కడ పార్టీని కలిపి తీసుకుపోయేటటువంటి కెపాసిటీస్ ఉన్నాయా లేదా, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో బీసీ ముఖ్యమంత్రి అనే లైన్లో ముఖ్యమంత్రి చెప్పొచ్చు, ఎమ్మెల్యే ఇవ్వచ్చు, ఎంపీ ఇవ్వచ్చు, పార్టీ పగ్గాలు కూడా ఆ విధంగా ఇవ్వచ్చు, లేదని కాదు. ముఖ్యమంత్రి ఛాన్స్ లేదు కాబట్టి మీరు అధికారంలో రాలేదు కాబట్టి బీసీ వ్యక్తికి ఇక్కడ ఇచ్చే ఛాన్స్ ఎంత? డెఫినెట్గా బీసీ వ్యక్తికి మనము ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్దపీఠం వేస్తున్నది బీజేపీ. టికెట్లు ఎంతమందికి ఇచ్చినో చూడండి మీరు, టికెట్లతో పాటు ఎంపీలు ఎంతమందికి ఇచ్చినో చూడండి. తర్వాత కేంద్రంలో ఎంతమంది బీసీలు మినిస్టర్స్ ఉన్నారో చూడండి, ప్రధానమంత్రి బీసీ. సో ఒక దగ్గర ఓసీ ఇచ్చినంత మాత్రాన బీసీలు పక్క పెట్టినట్టు కాదు కదా. మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ. భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీలు అంటే మీరు యూ షుడ్ నాట్ సీ ఓన్లీ తెలంగాణ. ఓకే, బీసీ ఆధారంగా బీసీ అంటే మొత్తం స్టేట్ కాదు, మొత్తం కంట్రీ చూడాల్సిన అవసరం వస్తుంది దీంట్లో. అది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం వచ్చేది ఏంటంటే ఇది నేను అడగగా నాకు ఇచ్చే పార్టీ కాదు. ఇది నేను ప్రజలు పెడితే, లాబీ పెడితే, పార్టీని చేస్తే నాకు ఇచ్చే అవకాశాలు ఉంటాయని కాదు. ఇక్కడ పార్టీ నమ్మాలి, ఎవరు తీసుకుపోతుంది ముందుకు, ఎవరు ఇక్కడ పనిచేస్తారు అనేటువంటి ఆలోచనతో పనిచేస్తాం. అంతేగాని నేను క్రియేట్ చేసుకొని నా వెనక 10 మంది ఉన్నారు ఏది చేసేసుకుంటే అది అట్లా పార్టీ నమ్మదు. ఇప్పుడు ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్ నేషనల్ పార్టీ చెప్పాను. మీ పార్టీలో 2 వర్గాలని ఒక చర్చ జరుగుతుంది. ఈటల రాజేందర్ వర్గం ఒకటి, లేకపోతే బండి సంజయ్ వర్గం ఒకటి, అట్లనే రామచంద్రరావు కూడా మిమ్మల్ని ప్రతిపాదించే మీ వర్గం ఉందా మీకు? నేను ఎవరిని అడగలేంతవరకు నా గురించి ఎవరు ప్రతిపాదించినట్లే కూడా, ఎవరైనా ప్రతిపాదిస్తున్నా కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను, పార్టీ నిర్ణయం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. ఇది మనకు పార్టీ నేర్పిన సిద్ధాంతము. పార్టీ పోస్ట్ చేయకపోతే, ఇంకేది చేయకపోతే మొహం ఏడాడు పెట్టుకొని పార్టీని వాడు చేశారు, వీడు చేయబట్టి రాలే, వాడు చేయబట్టి రాలే, అటువంటి పార్టీ మాది కాదు. అటువంటి ఒక కార్యకర్త నేత అయినా ఉంటే కూడా ఈజ్ నాట్ ఎ ఫిట్ లీడర్. ఎందుకంటే కొంతమందికి ఎంపీ అవకాశాలు వచ్చినాయి, కొంతమందికి ఎమ్మెల్యే అవకాశాలు వచ్చినాయి, కొంతమందికి అవకాశాలు వచ్చినాయి. లోక్సభ ఎన్నికల్లో మీకు హైకమాండ్ చెప్పలేదా పోటీ చేయమని? నేను అడగలేదు. ఎమ్మెల్యే కూడా వద్దన్నాను, కానీ పార్టీ చేయమని చేశాను. బట్ నేనేమంటున్నా అంటే నేను గతంలో కూడా ఒక టీవీ ఛానల్ చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. రాజకీయాల్లో చాలామంది దేనికి వస్తారంటే రాజకీయాల్లో ఒక అధికారం ఒక అనుభవించడానికి వస్తారు. కొంతమంది పేరు ప్రఖ్యాతుల కోసం వస్తారు, కొంతమంది డబ్బులు సంపాదించిన తర్వాత ఏం చేయాలి అని తోచక వస్తారు రాజకీయాల్లో. మీరు చూడండి, మేము మాత్రం ఏబీపీలో ఉండి ఏబీపీ స్టూడెంట్గా 77 నుంచి 1977 రైల్వే డిగ్రీ కాలేజ్ 3 సంవత్సరాలు నేను డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ గెలిచి 2 సంవత్సరాలు నెక్స్ట్లైట్స్ వ్యతిరేకంగా ఓడిపోయి ఆర్ట్స్ కాలేజ్ ఎంఏ చేస్తున్న పొలిటికల్ సైన్స్ చేసినప్పుడు లా కాలేజ్లో మళ్ళీ జనరల్ సెక్రటరీగా గెలిచి, బార్ అసోసియేషన్లో జనరల్ సెక్రటరీగా గెలిచి, ప్రెసిడెంట్గా గెలిచి, బార్ కౌన్సిల్లో గెలిచి, అప్పటి నుంచి ఇప్పటిదాకా సక్రియమైనటువంటి యొక్క రాజకీయాల్లో స్టూడెంట్స్ రాజకీయాలు కావచ్చు, అది అడ్వకేట్స్ రాజకీయాలు కావచ్చు, ఎమ్మెల్సీగా మామూలు రాజకీయాలు కావచ్చు చేస్తున్నాను. ఒకటే పార్టీలో ఉన్నాను, ఓడిపోయినా గెలిచినా ఆ పార్టీలో నేను సిద్ధాంతం కోసం ఉన్నాను. ఆ సిద్ధాంతమే ఈరోజు నా డ్రైవింగ్ ఫోర్సు. నేను ఎక్కడ కూడా ఏ రోజు కూడా పార్టీకి వ్యతిరేకంగా నేను స్టేట్మెంట్ ఇవ్వలేదు, పార్టీని కాదని నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. పార్టీ ఏ వ్యక్తులతోని కూడా నాకు విభేదాలు లేవు. పార్టీ ఏది చెప్తే నాకు అదే ఒక వేదం, నేను అదే పని చేస్తే పార్టీనే నాకు ముఖ్యమో, పార్టీ సిద్ధాంతమే నాకు ముఖ్యమో అనే వ్యక్తి నేను ఈరోజు. కాబట్టి నేను ఒక డిసిప్లిన్ సోల్జర్. పార్టీ నిర్ణయం చేసుకున్నాక నీకు ఇయ్యట్లేదు అనుకోండి, ఎవరికి ఇస్తే మేము పనిచేస్తాం. ఇప్పుడు రామచంద్రరావు అనగానే పార్టీకి లాయల్గా ఉంటాడు, ఆర్ఎస్ఎస్ భావజాలం, ఏబీవీపీలో పనిచేసి ఈ నేపథ్యంలో వస్తుందని మీరు భావిస్తున్నారా? నేను ఏ నేపథ్యంలో వస్తుంది, ఏ నేపథ్యం రాదు అనేది డిసైడ్ చేయడానికి ఇప్పుడు సమయం కాదు. నేను ఇంతకుముందు చెప్పిన ఇప్పుడు మాకు మెంబర్షిప్ కావాలి. బయట అంతా ఊహాగానాలు మాత్రమే, నాది అయిపోయిందనో, లేకుంటే ఇంకేదో అంత తయారైపోయిందనో, లేకుంటే ఇంకేదో అంత రెడీ ఉంటాం మీరు చేసుకుంటున్నామేనో, ఇవన్నీ కూడా ఊహాగానాలే.
పార్టీ ఇంకా దీనిపైన చర్చించలేదు నాకు తెలిసినంత వరకు. మీ యొక్క సంస్థాగత ఎన్నికలు అయ్యే వరకు, జిల్లా అధ్యక్షులు అయ్యే వరకు పార్టీ దీని మీద ఆలోచించదు. పార్టీ దాని తర్వాత పిలిచి ఒపీనియన్ తీసుకొని, లీడర్స్ ఒపీనియన్ తీసుకొని అప్పుడు నిర్ణయం చేస్తుంది. ఇప్పటి వరకు అంతా కూడా ఊహాగాని. ఎవరైనా నేనే అనుకుంటే అది వాళ్ళ సంతోషానికి మనం వదిలిపెడదాం. ఓకే. బీజేపీలో ఉండదు అనగానే సౌమ్యుడు, పార్టీకి లాయల్గా ఉంటాడు. కానీ సంజయ్ ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్గా బీజేపీ కొట్లాడింది, పోరాటాలు చేసింది. ఇదంతా ఒక సబ్జెక్ట్ పక్కన పెడితే, మీకు ఒకవేళ ప్రెసిడెంట్ అవకాశం వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎంతో కొట్లాడాలి, అక్కడ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్, రెండు పార్టీలు మీరు హ్యాండిల్ చేయలేస్తారా? మీరు ఎమ్మెల్సీ గారి ఉన్నప్పుడు నా స్పీచ్లు మీరు చూసారా? వినే ఉంటా కొన్ని సందర్భాలు. మీరు వినండి, నేను పుస్తకం చూశాను. ఇప్పుడు అగ్రెసివ్ అంటే ఏంది? బట్టలు చెప్పుకోవడం అగ్రెసివ్ కాదు కదా. కన్విక్షన్ మీద ఫైట్ చేయడం అనేది అగ్రెసివ్. నేను 14 సార్లు జైలు పోయేసినోడిని. ఎంతమంది లీడర్లు జైలు పోయేసి చెప్పండి? 14 సార్లు స్టూడెంట్స్ని. నేను 50 సార్లు పోలీసులు దెబ్బలు తిన్నోడు. నేను నక్సలైట్తో పోట్లాడేవాడిని. నేను రాత్రిపూట హాస్టల్స్ తిరిగి ఏబీఏపీ విషయంలో మేము మా మీద అటాక్లు అయితే మేము ఎదుర్కొనే వాళ్ళం. మేము ఈరోజు ఏదైనా సిద్ధాంతం గురించి మాట్లాడాలంటే మేము కన్విక్షన్స్తో మాట్లాడేటోళ్ళం. మేము సిద్ధాంతానికి డీవియేట్ కాకుండా ఈరోజు వరకు మేము నిలబడిన నేను అగ్రెసివ్గా, నాకన్నా అగ్రెసివ్ ఎవరండి? ఓకే. అట్లా వస్తే చొక్కాలు చింపుకోవడము, తిట్టడము, బూతులు మాట్లాడటము అగ్రెసివ్ కాదు. మా బండి గారు ఎప్పుడు అంటుంటాడు, అన్న నా గురువు కేసీఆర్ అంటుంటాడు. ఏందన్న అంటుంటాడు, ఆయన ఈ భాషను నేర్పిండు. నిజంగా మళ్ళీ ఆయన ఆ రోజు ఆ భాష నేర్పినప్పుడు ఈయన భాష మాట్లాడిండు. ఇప్పుడు ఈరోజు ఎవరే భాష మాట్లాడితే ఆ భాష చేస్తే అగ్రెసివ్, డెఫినెట్గా బండి సంజయ్ అగ్రెసివ్. కానీ ఎప్పుడు కూడా ఆయన డీవేట్ కాలే, పార్టీ లైన్లో ఉన్నాడు. ఆయన అగ్రెసివ్గా ఎప్పుడు ఉన్నాడు. ఆయన అవతల వాళ్ళు ఆయన అట్నే విధంగా హెరాస్ చేశారు కాబట్టి అగ్రెసివ్ చేయమని చెప్పండి. ఈరోజు రామచంద్రరావు గారు నందకర్ అగ్రెసివ్, బండి సంజయ్ ఎంత అగ్రెసివ్ ఉందో అదే అగ్రెసివ్నెస్ రామచంద్రరావు ఉంటుంది. అదే అగ్రెసివ్ ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ఉంటుంది. నేను చెప్తా ఉన్నాను. సంజయ్ని తీసేసిన తర్వాత మీ పార్టీ పెద్ద ఎత్తున నష్టపోయిందని చెప్పి మీ పార్టీ నాయకులే కొంతమంది మాట్లాడుకున్నారు. ఒకవేళ సంజయ్ని కంటిన్యూ చేస్తుంటే 20 నుంచి 30 సీట్లు ఈరోజు తెలంగాణలో బీజేపీ గెలుచుండేదేమో అనే అభిప్రాయాలు మీ వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు అయిపోతుంది, నిజంగానే ఉండొచ్చా? ఇప్పుడు దాని మీద చాలా అనాలిసిస్ జరిగినాయి, చాలా వరకు మాట్లాడారు. ఇప్పుడు అది ఒక ప్రీవియస్ హిస్టరీ. అది ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒక సబ్జెక్ట్ను రేస్ చేసుకొని దాని మీద అనాలిసిస్ చేసి మనం కన్నా రాబోయే రోజుల్లో ఏం చేయాలి. రాబోయే రోజుల్లో సంజయ్ ఇప్పుడు మంత్రి, ఈటల రాజేందర్ గారు ఎంపీ, మిగతా వాళ్ళు చాలామంది ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. కలిసికట్టుగా రేపు తెలంగాణలో కాషాయ పార్టీ ఇక్కడ అధికారంలో వస్తున్నది అనేటువంటి ఒక రీతిలో పని చేయాలి. ఇటువంటి ఒక మనం రోడ్ మ్యాప్ చేసుకోవాలి. గతంలో ఏమైంది దాన్నే పట్టుకొని మనం చేసుకుంటే హిస్టరీని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. కానీ హిస్టరీ కెనాట్ బి రిపీటెడ్. ఆ హిస్టరీని రిపీట్ చేయదు మనం. బీజేపీ హ్యాస్ టు క్రియేట్ ఎ న్యూ హిస్టరీ. ఒక కొత్త చరిత్రను నిర్మాణం చేయాలి తెలంగాణలో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఈటల పేరు ఆడ షీల్డ్ కవర్లో ఉందని చెప్పి ఒక చర్చ వస్తుంది. ఆ సీల్ కవర్ ఎవరు చూసిండ్రో, ఎవరు రాసిండ్రో వాళ్ళు చెప్తే మంచిది మనకు కూడా. మనం ఆ సీల్ కవర్లు ఏముందో ఎవరెవరి పేరు మనకు తెలియదు కదా. ఈ పార్టీ వాళ్ళకి లీక్లు ఇస్తుందంట అధిష్టానం. మా అధిష్టానం లీక్లు ఇచ్చే అధిష్టానం కాదు, డైరెక్ట్గా మొహం మీద మాట్లాడే అధికారం అధిష్టానం మాది. అంతేగాని ఈ షీల్డ్ కవర్ పెట్టే కల్చర్ మాకు లేదు. బీజేపీకి షీల్డ్ కవర్ అనే కల్చర్ లేనే లేదు. ఆ షీల్డ్ కవర్ కల్చర్ మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్దే. ఎప్పుడు ఏమైతే ఎవరిని కూడా బిగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరిని పెడతా తెలియదు. రాజయ్య గారు డిప్యూటీ సీఎం ఉండే, ఎందుకు కూడా బిగుతుంది ఎంతో తెలియదు ఎవరికి. మళ్ళీ ఆ పార్టీలో ఆయన మళ్ళీ మనం బయటకు పోయి మళ్ళీ వచ్చింది లోపలికి. ఎందుకు పోతున్నాం ఎందుకు వాళ్ళకే తెలియదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అప్పుడు చూసినా మనం ఎవరిని ముఖ్యమంత్రి చేస్తే మనకే తెలియదు. ముఖ్యమంత్రి లాస్ట్ మూడు దాకా తెలియదు మీకు ఎవరు చేస్తారు. ఇక్కడ కూడా మనం కూడా అంతే అయింది. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయితే కూడా తెలియదు మీకు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కూడా అక్కడ 10 మంది రేసులు ఉన్నారు కదా. మళ్ళీ ఎప్పుడు సీల్డ్ కవర్ అక్కడి నుంచి రాహుల్ గాంధీ గారి నుంచో సోనియా గాంధీ గారి నుంచి వస్తే మీరు ఏం చేయలేరు. మీరు ఇక్కడ మహారాష్ట్ర ఉంది, కానీ మా పార్టీ అట్లా ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ప్రజాస్వామ్య మా అధ్యక్షుల్ని మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మెంబర్షిప్ మీద ఆధారపడి ఎన్నుకుంటున్నాం మనం. ఇంత డెమోక్రటిక్ పార్టీ ఎవరిది ఉంటుందండి? సో కాబట్టి ఈ సీల్డ్ కవర్ కల్చరు ఇవన్నీ లేవు. ఇదేదైనా మాట్లాడుతున్న పిచ్చి మాటలు, ఇటువంటి ప్రచారాలు చేసి అయిపోయింది గీపోయింది షీల్డ్ కవర్ వచ్చేసింది అనేది మాకే తెలియదు ఎవరు ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఇది పార్టీ కల్చర్ కాదు అనేది వాళ్ళ పార్టీ కల్చర్ తెలిసిన వాళ్ళు
ఈ మాటలు మాట్లాడరు. ఓకే, అంటే ఆశావాహుల్లో మీ పేరు కూడా గట్టిగా వినపడుతుంది. కానీ మీకు కాకుండా వేరే వాళ్ళకు ఒకవేళ అధ్యక్ష పదవి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? నేను చెప్తున్నా పార్టీతో ఏమన్నా చర్చలు యాక్సెప్ట్ చేయాల్సింది కాదు, చేయాల్సిందే. నాకు ఇస్తే వేరే వాళ్ళు చేయాల్సిందే, వాళ్ళకి ఇస్తే నేను చేయాల్సిందే. ఇక్కడ ఏదో బ్యాట్ కొట్లాడుకొని నేను ఇట్లా అని చెప్పేసి నేనైతే ఇవ్వకపోతే పార్టీ నుంచి పోతాం అనలేము కదా మనమైతే. వేరే కూడా ఆ మాట అనరని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి ఎవరికి ఇచ్చినా కూడా అందరం కలిసి పనిచేసేటటువంటి ఒక పార్టీ మాది. అటువంటి కల్చర్లో మేము పెరిగినాము. అటువంటి కల్చర్లోనే అందరూ ఇక్కడ పనిచేస్తున్నారు. అందరూ అదే ఆలోచన చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇందాక నేను చెప్పినట్టు బీజేపీలో చివరి నిమిషంలో పదవులు వరిస్తుంటాయి పార్టీ నాయకులకి. రామచంద్రరావు ఇన్ని రోజులు అంటే మాజీ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికి కూడా మీరు పదవి లేదు మీకు. అందరికీ కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, పదవి వేరు. ఆ పదవి కోసమే మిమ్మల్ని ఖాళీగా ఉంచారనే ఒక చిన్న సమాచారం ఉంది నా దగ్గర. మీరు ఓపెన్గా చెప్పండి, నో ప్రాబ్లం. లేదు, అట్లేం లేదు. నేను పదవి అడగలేదు, ఇంతవరకు అడగలేదు పార్టీని. ఇప్పుడు ఏదైనా ఇస్తే నేను చేస్తా అంటున్నాను, అంతేగాని నాకు అందుకనే పదవి అయితే అది ఇది నాట్ ఇది ఫ్యాక్ట్ కాదు. ఊహాగానాలు, ఇప్పుడు రాజకీయాలు చాలా ఊహాగానాలు ఉంటాయి. మన తెలంగాణలో సామెత ఉంది, చీలుడితో బయసూడి అని. నడుస్తూనే ఉంటుంది ఊహాగానాలు. అయిపోయిందంట ఆయనకు, ఈయనకు అయిపోయిందంట అని చెప్పేసి ఇక చర్చలు నడుస్తూనే ఉంటాయి యూట్యూబ్లలో, దీంట్లో డిస్కషన్స్ దాని మీద. కొన్ని ప్లేసెస్లో అయితే ఇక అయిపోయింది, టపకాయలు కాల్సినటువంటి పరిస్థితి కూడా చూసినామని కొంతమంది అంటున్నారు. కొన్ని ఛానళ్ళలో వార్తలు కూడా, ప్రమోషన్లు కూడా చేయించుకుంటారు మీ పార్టీ. ఆల్రెడీ అయిపోయింది, డిసైడ్ అయిపోయింది అని చెప్తున్నారు. అటువంటి అదే ఆ ఈకో సిస్టమ్ కొంత డెవలప్ చేస్తారు. అది కొన్ని ఛానల్స్ కానీ, కొంత వ్యక్తులు కానీ, కొంత అది కానీ ఆ పార్టీలో మా కల్చర్ లేదు. అది మంచి కల్చర్ కూడా కాదు నా ఉద్దేశంలో. దట్ విల్ డ్యామేజ్ ది పార్టీ మోర్ దెన్ బెనిఫిటింగ్ ఎ పర్సన్. ఓకే, అంటే కిషన్ రెడ్డి ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు, ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. గతంలో ఆయన కూడా సేమ్ 2 పదవులలో ఉన్నాడు. ఎందుకు బీజేపీ 2-3 పదవులను ఒకటే వ్యక్తికి ఎందుకు కట్టబెట్టి? పదవులు లేని వాళ్ళకి పదవులు ఇవ్వచ్చు కదా. ఆయన టెంపరీ అరేంజ్మెంట్ ఆయన. ఎందుకంటే మీరు అన్నట్టు సంజయ్ గారు ఆ టైంలో హిస్టరీలో పోకుండా మార్చినప్పుడు వారిని టెంపరీ ప్రెసిడెంట్ పెట్టారు. ఇప్పుడు టెంపరీ ప్రెసిడెంట్ పెట్టినప్పుడు ఎలక్షన్స్, ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ స్టార్ట్ అయింది. కాబట్టి అది ఎవరికి ఒక టెంపరీ అరేంజ్మెంట్ ఆయనే చెప్తాడు పాపం. నేను చెప్పడం కాదు, ఆయన చెప్తాడు. కొత్త అధ్యక్షులు వస్తారు కదా, నేను ఓన్లీ టెంపరీ ఇక్కడ అడాక్ అరేంజ్మెంట్లో వచ్చాను. కాబట్టి కిషన్ రెడ్డి గారు మా పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన యువ మోర్చా ప్రెసిడెంట్ చేశాడు, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ చేశాడు. తర్వాత పార్టీకి మొత్తం అసలు ఆయన జీవితం కూడా మొత్తం అసలు ఆయన 24 hours పార్టీ కార్యకర్త. ఇప్పుడు నైట్ 12 o'clock వస్తాడు, మళ్ళీ పొద్దున 6 గంటలకు 7 గంటలకు వెళ్ళిపోతాడు. ఇక నైట్ మీటింగ్ చూసేసుకుంటే పార్టీ కోర్ కమిటీ మీటింగ్స్ ఉంటాయి, నైట్ 1 చూసేసుకుని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాడు. మళ్ళీ లేకుంటే కార్యకర్తల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వస్తాడు మధ్యాహ్నం పూట మళ్ళీ వెళ్ళిపోతాడు. అంటే పార్టీ కార్యకర్త కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ ఆయన దాని తప్ప వేరే ఏం లేదు. లైఫ్ ఈజ్ పార్టీ. మా అందరూ అంతే. నేను అడ్వకేట్ కనీసము, నాకు కనీసం వేరే ఒక ఇది ఉన్నది. కానీ ఈరోజు కూడా నేను చాలా గర్వంగా చెప్పుకుంటా, నీ కేవలం అని అడ్వకేటే, నీ బిజినెస్ మ్యాన్ కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు పార్టీలో అడ్వకేట్గా ఉండి కూడా పార్టీ కేసులు చేశాను. నేను ఎక్కువగా పార్టీ కేసులతో పైసలు సంపాదించలేదు, ఫ్రీగా చేశాను. బయట పబ్లిక్ కేసులు చేశాను, దాంట్లో డబ్బులు వచ్చినాయి, నేను సంపాదించిన, మా పిల్లల్ని చదివించిన, వాళ్ళని కూడా మంచి లైఫ్ తీసుకొచ్చిన. సో కాబట్టి నాకు వేరే దందాలు, బిజినెస్లు ఎటువంటి ఒక బ్లాక్ మార్క్ నా మీద లేదు ఇది దీనిలో. కాబట్టి నాకు ఆ పాలిటిక్స్లో అటువంటి క్లీన్ లైఫ్, క్లీన్ ఇమేజ్తో భారతీయ జనతా పార్టీ ఉండాలి అనేటువంటి ఆలోచన మేము వచ్చినాము. ఆ ఒక అదే దానికన్నా ఒక పాజిటివ్ అగ్రెసివ్నెస్ ఏముంటుందండి? కోర్టులో ఫైట్ చేస్తుంటే నా అగ్రెసివ్నెస్ చూడండి, మీరు ఎట్లా ఫైట్ చేస్తారు క్లయింట్స్ కోసం. సేమ్ ఇదే నేను రాజకీయాల్లో కూడా అదే అగ్రెసివ్నెస్తో నేను ఐడియాలజికల్ ఫైట్ చేస్తా, అదే అగ్రెసివ్నెస్తో నేను పాలసీస్ మీద ఫైట్ చేస్తా. బూతులు మాట్లాడటం అనేది అగ్రెసివ్నెస్ కాదు, పర్సనల్గా వాళ్ళని డిఫేమ్ చేయడం అగ్రెసివ్నెస్ కాదు, వ్యక్తిగత విషయాలు మాట్లాడడం అనేది అగ్రెసివ్నెస్ కాదు. ఎవరు మాట్లాడుతారు మీ పార్టీలో? నేను నా జనరల్ ఓవరాల్ మీరు అన్నారు, కొన్ని పేర్లు అన్నారు కదా బయట వాళ్ళు మాట్లాడుతూ వీళ్ళు మాట్లాడుతూ. నేను ఫర్ ఎగ్జాంపుల్ మాజీ ముఖ్యమంత్రి గారే అన్నారు అనుకోండి, ఏదో మన వచ్చిన బూతులు అబ్బా ఏం మాట్లాడినా అనేది అట్లా మనం కూడా యాక్సెప్ట్ చేయకూడదు. సభ్య సమాజం అనేది ఎప్పుడైనా మనం చూసాం, ఒక సినిమా యాక్టర్ గురించి మాట్లాడారు, అది సభ్యమా? కాదు కదా. మళ్ళీ దాన్ని కూడా కొంతమంది అగ్రెసివ్గా మాట్లాడిన అనేటువంటి ఉన్నారు.
ఇది నేను అనేది రేవంత్ ఈ 10 నెలల రేవంత్ పాలనపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు చివరి చెప్పండి. ఫెయిల్యూర్ అదే కదా మేమంతా కూడా ఫెయిల్యూర్ 10 మంది కాదు 10 నెలలు కాదు ఏడాది అయిపోతుంది దాదాపు 1 year అయిపోతుంది. ఇప్పుడు ఏదో విజయోత్సవాలు చేస్తున్నారు. విజయోత్సవాలు అయితే మేము నిన్ననే ఛార్జ్ షీట్ తీసినాం కదా, ఛార్జ్ షీట్లో నిజంగా రైతుల్లో చెప్పండి ఎంతమందికి రుణమాఫీ సరిగ్గా జరిగింది అనేది, విద్యార్థులు చెప్పండి రోజు కోర్టులలో కేసులే ఉంటాయి విద్యార్థులకు సంబంధించిన గ్రూప్ వన్లు కూడా సుప్రీంకోర్టు 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసినామని చెప్తున్నారు. చేసి ఎక్కడ చేశారు 2 లక్షల వరకు అన్నాడు ఆయన. 2 లక్షలు అన్నాడు ఫస్ట్. ఇప్పుడు 2 లక్షలు మీరు ఈరోజు నాతో ఇప్పుడు రండి, నేను ఉల్లిగడ్డ దామర్ల అనేది ఊరు ఉంది వరంగల్లో, నేను పోయి వచ్చాను. అక్కడ రైతుల సమావేశం పెట్టాను. అక్కడ వచ్చిన రైతులు ఎవరు కూడా మాకు మొత్తం వచ్చింది రాలేదు. కొంతమంది 40,000 వచ్చినాయి, కొంతమంది 80,000 వచ్చినాయి. లాభం ఏముంది, మళ్ళీ ఇంకా పెండింగ్ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ పెండింగ్. సో నేనేమంటున్నా రైతుల విషయంలో కానీ ఇక్కడ విద్యార్థుల విషయంలో కానీ బీసీలకు మీరు జనగణన చేస్తారు, దీంతో మీరు ఏం చేస్తారో ఒక మాట చెప్పండి పాలసీ. బీసీలకు ఏం పాలసీ దీని ద్వారా ఇస్తాను చెప్పాడా? కులగణన చేసేసి నువ్వు ఏదో చేస్తున్నావు కానీ దానివల్ల వాళ్ళకు ఏం బెనిఫిట్ చేస్తున్నావు చెప్పండి. వాట్ ఈస్ ది బెనిఫిట్ చేయాలి? నిజంగా బీసీలకు మీరు బెనిఫిట్ చేయాలంటే ఫస్ట్ రిమూవ్ దట్ 4% ముస్లిం రిజర్వేషన్. అప్పుడు నిజమైనటువంటి ఒక బీసీలకు న్యాయం జరుగుతుంది. కులగణనకు బీజేపీకి వ్యతిరేకమని అంటున్నారు, నిజమేనా? మేము కులగణనకు ఎప్పుడు వ్యతిరేకం కాలేదు. మీ ఇప్పుడు చెప్తున్నాం కులగణన చేయండి, కానీ ఆ డాటా బయట పెట్టండి. ఆ డాటా తెచ్చుకొని మీరు ఏం చేస్తున్నారో కూడా చెప్పండి. ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి కేసీఆర్ చేశారండి. ఏమైంది ఆ డాటా చెప్పండి. ఆ డాటా ఈ డాటా సేమ్ ఉన్నట్టే కదా. ఇప్పుడు సేమ్ అంతే కదా పరిస్థితి. ఆయన ఒకరోజు చేశాడు, ఇలా ఒక నెలలో చేశాడు, అంతే డిఫరెన్స్. సేమ్ పద్ధతి. అప్పుడు ఒక నెలలో అందరు భయపడి పారిపోయింది. అందరు ఇక్కడ వచ్చి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయి అందరూ ఇచ్చేశారు. ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఎన్ని కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయని చెప్పి అని చెప్పేశారు. ఇప్పుడు అదే చెప్తున్నారు. ఒక నెల ఆయన ఈయన తీసుకుని ఒక రోజులో ఆయన చేశాడు. ఆ డాటా ఏమైంది ఇప్పుడు చెప్పండి. నువ్వు పొలిటికల్గా వాడుతున్నావు. ఈ డాటా కూడా నువ్వు రేపు పొలిటికల్గా వాడతావు అని చెప్పేసి మా అభియోగం. ఇది బెనిఫిట్ కోసం కాదు, క్యాస్ట్ బెనిఫిట్ కోసం కాదు. నిజంగా బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే ఆ 4% ముస్లిం రిజర్వేషన్ మీరు తీసేయండి. ఓల్డ్ సిటీలో చాలామంది బీసీలకు కార్పొరేటర్ కాంటాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అదే 4% బీసీలు ముస్లిమ్స్కి ఇస్తున్నటువంటి కోటాలో ఆ 4% రియల్ బీసీలకు ఎడ్యుకేషన్ రిజర్వేషన్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్స్ వస్తాయి. మీరు ఎందుకు తీయరది? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం మీరా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ, జనరల్ పబ్లిక్. ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళ సీట్లు ఎక్కువ ఉన్నాయి, కానీ వాళ్ళ సీట్లు ఎక్కువ కూడా మాట్లాడేవాళ్ళు తక్కువ. మా దగ్గర 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఈచ్ వన్ ఇస్ అ టైగర్, ఈచ్ వన్ కూడా సబ్జెక్టుల మీద మాట్లాడుతున్నారు. మా మహేశ్వర రెడ్డి దగ్గర నుంచి మా కింద ఉన్నటువంటి ఒక రామారావు పవర్ దాకా మొత్తం ఆల్ 8 మంది ఎమ్మెల్యేస్. అంటే ఒక ఏజ్ గ్రూప్తో నేను కంపేర్ చేశాను. అంతకన్నా పెద్ద ఆయన కాబట్టి ఒక మొత్తం తీసుకొచ్చి వారి దాకా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్టుకు అన్నీ తయారై ఉన్నారు. కానీ కేసీఆర్ లేకపోతే హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరే మాట్లాడుతున్నారు వాళ్ళ దగ్గర. వేరే మాట్లాడని చెప్పండి, ఒక్కడు మాట్లాడరు. వాళ్ళు మాట్లాడితే వీళ్ళు అరుస్తారు వెనక నుంచి. కానీ మా దగ్గర 8 మంది ఏ సబ్జెక్ట్ ఇచ్చినా మాట్లాడే సత్తా మా వాళ్ళ దగ్గర ఉంది. అది సార్ మీరు అంటే తెలంగాణ మెంబర్షిప్ ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనంతగా మీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ అయింది. సో మీకు ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చర్చ జరుగుతుంది. మీరు మెయింటైన్ చేయలేస్తారా దీన్ని? ఎట్లా? ఇప్పుడు నేనేమంటున్నా, మెంబర్షిప్ ఇన్ఛార్జ్గా నేను ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నా, ఇంకా కొనసాగుతున్నా. 10వ తారీఖు వరకు ఈ నెల ఉన్నది. గతంలో 11 లక్షల మెంబర్షిప్ అయినాయి. ఇప్పుడు ఈసారి దాదాపు ఇప్పటివరకు 37 లక్షలు అయింది. 37 lakhs చాలా హయ్యెస్ట్ ఇది. ఇంకా మేము చేస్తున్నాం. మా 50 లక్షలు మా టార్గెట్. బహుశా 4-5 రోజుల్లో మేము 40 లక్షలు క్రాస్ అవుతాం. 100% క్రాస్ అవుతాం. 40 lakhs ఇది మా టార్గెట్ రీచ్ అయినాం. రెండోది, నేను ఫుల్ టైం ఇచ్చాను ఈ యొక్క మొత్తం మెంబర్షిప్ మొత్తం దాదాపు 4 months నుంచి నడుస్తుంది. 3 months నుంచి 3 months నడిస్తే ఫుల్ టైం ఇచ్చాను. నేను కోర్టు కూడా పనిచేసాను. మా అబ్బాయి అడ్వకేట్ అయ్యాడు కాబట్టి వాడు ఫుల్ చూసుకుంటుండు. మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది కాబట్టి ఆమె జాబ్. నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ లేదు. పార్టీకి ఫుల్ టైం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎట్లయితే మెంబర్షిప్కి ఫుల్ టైం ఇచ్చేసి 37 lakhs నేను తీసుకొచ్చాను, ఇదే రకంగా పార్టీ కూడా నేను ఫుల్ టైం ఇస్తాను. నాకు వేరే బిజినెస్ అవి ఏం లేదు, నాకు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఏం లేదు.
అడ్వకేట్గా నేను ఉన్నా కాబట్టి అడ్వకేట్ మా అబ్బాయి చేస్తుంది కాబట్టి ఇంకా అది కంటిన్యూ అవుతుంటుంది కాబట్టి నాకు పెద్ద నా మీద బర్డన్స్ కూడా ఏం లేవు. కాబట్టి ఆ టైంని నేను ఈసారి మెంబర్షిప్ ఇచ్చాను. అండ్ మెంబర్షిప్ కూడా నాకున్న సమాచారం ప్రకారం మా నాయకులందరూ కూడా సాటిస్ఫైడ్, మంచి మెంబర్షిప్ అయింది. ఇంకా మెంబర్షిప్ చేయాలి. సో కాబట్టి నా పని తీరుని పార్టీ చూసింది కాబట్టి, అందరిని కలుపుకోబోయే తీరు వాళ్ళు చూశారు కాబట్టి డెఫినెట్గా నాకు పార్టీని లీడ్ చేసే కెపాసిటీస్ నాకు ఉంటాయి. రాబోయే రోజుల్లో పార్టీని మంచి స్థాయిలో తీసుకుపోవడం కానీ లేక అధికార దిశలో తీసుకుపోయేటటువంటి ఒక నాకు ఆ కెపాసిటీస్ ఉన్నాయి అని చెప్పేసి ఐఎమ్ ఏబుల్ టు ప్రూవ్ అనేది ఈ యొక్క మెంబర్షిప్ క్యాంపెయిన్ నాకు కనబడింది. నేను అదే చెప్పబోతున్నాను. మీ పార్టీలో కొంత వర్గపోరు కనిపిస్తూ ఉంటుంది. ఈ నాయకులందరినీ మీరు సమన్వయం చేసి తీసుకుపోయి పార్టీ ఎన్నికల్లో మంచి ఫలితాలు తీసుకురాబోతున్నారని ఒక చర్చ ఉంది మీ మీద. మీరైతేనే మెయింటైన్ చేయలేస్తారు, మీరే కరెక్ట్ అనే ఉద్దేశం కూడా కొంతమందిలో ఉంది. సో ఉందా నిజంగానే అది? అటువంటి అభిప్రాయం నా మీద ఉంటే వాళ్ళకి నేను ధన్యుడిని, వాళ్ళకి నిజంగా నేను నమస్కరిస్తాను. అయితే అది అవసరం కూడా పార్టీకి ఇప్పుడున్న పరిస్థితి కాదు, ఎప్పుడైనా అవసరమే. ఎందుకంటే వర్గపోరు ఉందని నేను ఒప్పుకోను, నమ్మను. డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీలోనే డిస్ప్యూట్స్ ఉంటాయి కదా, పెళ్ళా మూడులో ఉంటుంది, తల్లి కొడుకులు ఉంటుంది, తండ్రి కొడుకులు ఉంటుంది. ఇవన్నీ కామన్. హ్యూమన్ బీయింగ్ అనే తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇస్ ఎ వెరీ కామన్ థింగ్. దీన్ని మనం వర్గపూర్వకంగా తీసుకోవద్దు. మనం మీ పార్టీలో ఉన్న నాయకులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి డెఫినెట్గా నాయకత్వంలో నేనేం ఫీల్ అవుతున్నా అంటే డెఫినెట్గా నాకు ఎవరితోని వ్యక్తిగతమైనటువంటి వైరం లేదు. చాలా క్లీన్ ఇమేజ్. నేను వ్యక్తిగతంగా నాకు అందరితో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది. నేను ఎవరి దగ్గరకైనా ఎప్పుడైనా ఏది అడిగినా కూడా వాళ్ళు ఎప్పుడు కాదనలేదు. చిన్న చిన్న విషయాలు డెఫినెట్గా నేను ఐ విల్ బి ఏబుల్ టు టేక్ పార్టీ అలాంగ్ విత్ మీ అనేది నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే డెఫినెట్గా నేను ఐఎమ్ రెడీ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. మీకు వ్యాపార లావాదేవీలు అట్లాంటి బిజినెస్ నాకేం లేవు. నాది ఓపెన్ బుక్. నా ఇన్కమ్ ట్యాక్స్ చూడండి మీరు. ఓన్లీ దిస్ అదే ల్యాండ్ ఉండే కొంత ల్యాండ్ అమ్మేసిన ఎలక్షన్స్కు. ఇప్పుడు మేము సంపాదించింది ఉన్నది అమ్ముకున్నాం మేము ఎలక్షన్స్లో. సో కాబట్టి విద్యార్థి ఉద్యమం నుంచి కొట్లాడుతూనే వస్తున్నారు. నేను అదే చెప్పాను, ఐఎమ్ నాట్ ఫర్. నేను రాజకీయాల్లో ఈరోజు కొన్ని ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కొంతమంది ఇళ్లలో పండుకుంటారు, కొంత పార్టీలు మారుతారు. నేను చేయలే కదా పని. నేను ఎమ్మెల్సీ ఓడిపోయినా నేను ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచే ప్రజల్లో ఉన్నా. నేను ఐ వాంట్ టు బి లీడర్. ఐ డోంట్ వాంట్ టు బి పార్ట్ టైమ్ లీడర్. ఐఎమ్ ఏ ఫుల్ టైమ్ పొలిటీషియన్. ఐఎమ్ ఫర్ పీపుల్స్ పొలిటీషియన్. ఐ వాంట్ టు వర్క్ ఫర్ సొసైటీ. ఐ వాంట్ టు వర్క్ ఫర్ ది పీపుల్. అందుకే నేను రాజకీయాల్లో వచ్చాను కాబట్టే నేను ఐఎమ్ విత్ అదే ధోరణితో నేను పార్టీని ముందుకు తీసుకుపోతా, అదే ధోరణితో పార్టీని అధికారం తీసుకువస్తానని నాకు నమ్మకం ఉన్నది నా మీద. కాబట్టి డెఫినెట్గా పార్టీ నాకు ఇస్తే నేను చేస్తాను. కానీ మీకు ఇంత క్లీన్ ఇమేజ్ ఉంది కదా, పార్టీ మీకు న్యాయం చేస్తుందని చెప్పి మీరు భావిస్తున్నారా? డెఫినెట్ పార్టీ నాకు ఎప్పుడు అన్యాయం చేయలే. నాకు ఎప్పుడైనా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఎంపీ టికెట్ ఇచ్చింది. నీ వద్దన్నా కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. పార్టీ నాకు పదవి కూడా నేను అడిగితే తప్పకుండా పదవి కూడా ఇస్తుంది ఇప్పటి వరకు. కానీ అడగలేదు. ఎందుకంటే పార్టీ హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్ టు మీ. ఈరోజు రామచంద్రరావు రికగ్నేషన్ ఏంటంటే రామచంద్రరావు అంటే బీజేపీ రామచంద్ర అంటారు. ఈ స్టూడెంట్ డేస్లో ఏబీపీ రామచంద్రరావు అనేది ఇప్పుడు ఎమ్మెల్సీ రామచంద్ర. ఎస్ ఎగ్జాక్ట్లీ. నాకు మన పేరు చెప్తే వారు బాధపడతారు. కానీ మా హౌస్లో చైర్మన్ మాకు పిలిచి రామచంద్ర నువ్వు లేదు హౌస్లో మజా రావట్లేదు, అసలు నువ్వే ఎమ్మెల్సీ అంటే అందరు నిన్నే అనుకుంటారా అన్నాడు అతను. అట్లా సరే ఇదా మన వ్యక్తిలో ప్రేమలు ఉండాలి, ప్రేమాభిప్రాయాలు, రెస్పెక్టు. ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ నాట్ అగ్రెసివ్. అధ్యక్షుడు అనేది పార్టీ పోస్టు. మీకు ముఖ్యం పార్టీయా గవర్నమెంటా? పార్టీ వస్తే పార్టీ బీసీ అధ్యక్షుడు ఇస్తే బీసీకి న్యాయం జరుగుతుందా? గవర్నమెంట్ బీసీలో ఇస్తే న్యాయం జరుగుతుందా? మీరు చెప్పండి. మీరు ఏ వర్గానికి ఏది వస్తే న్యాయం వస్తుంది? గవర్నమెంట్ వస్తే న్యాయం వస్తుంది. సో గవర్నమెంట్ అనేది ఇంపార్టెంట్. పార్టీ అందుకనే 4 years టైం ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్ రావడానికి ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు చెప్పినటువంటి ఒక ప్రామిస్ అది. కానీ రావడానికి లేదు కదా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఎట్లయితాడు, బీసీకి ఇవ్వాలి కదా అని అట్లా ఉంటుంది కదా. కిషన్ రెడ్డి గారు చాలా మంది మాట్లాడుకుంటున్నారు అట్లా, అదే చర్చ జరుగుతుంది. అట్లా ఉండదు చర్చ. వాళ్ళ చర్చ నేను అదే అంటున్నా. ఈ చర్చ ఏంటంటే అర్ధరహితమైన చర్చ. దీనికి అది ఎందుకు చర్చిస్తున్నా నాకైతే తెలియటం, అది మనకు అర్థం కూడా కాదు ఎందుకు చర్చిస్తున్నది. భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం చేస్తుంది, అది అందరికి చేస్తుంది. మీ ఎంతమంది బీసీలకు ఎంపీలు ఇచ్చింది చూడండి.
మీ ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలు ఇచ్చింది చూడండి, ఎంతమంది కాంగ్రెస్లు ఇచ్చే చూడండి, మీరు ఎంతమంది బీఆర్ఎస్లు ఇచ్చింది చూడండి. వీ హ్యావ్ గివన్ మోర్ బీసీస్. ఓకే. మీరు అది చూడాలి. ఒక అధ్యక్షుడి పదవి ఇస్తే అయిపోతుందా? అట్లా ఇప్పుడు రెండు బ్యాలెన్స్. సామాజికమైన న్యాయం అంటే అన్ని సమాజంలో మా దగ్గర ఏబీపీలో పాట ఉంటుండే, సబ్ సమాజ్ కో లియే సాత్ మే ఆగే హే చల్తే జానా, ఆగే హే చల్తే జానా అనేది వాజ్పేయి గారు రాసిన పాట ఇది. ఓకే. సబ్ సమాజ్ కో లియే సాత్ మే ఆగే హే చల్తే జానా, ఆగే హే చల్తే జానా అనేది ఒక పాట రాశారు, కవిత్వం రాశారు. మా పార్టీ దాంట్లో బిలీవ్ చేస్తుంది. అన్ని సమాజంలో సామాజిక న్యాయంతో పాటు ఆ సమాజంలో ఉన్న అన్ని వర్గాన్ని కలుపుకొని ముందుకు పోయేటటువంటి ఒక పార్టీ మాది. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.